నమస్తే మంద రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ సార్, ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ అనేది రిలీజ్ అవ్వబోతుంది. సో ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే, గత ప్రభుత్వంలో గనక మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తేనే ఏదో ఒక చిచ్చు పెట్టే యోచనలో గత ప్రభుత్వం ఉంది. సో టికెట్స్ రేట్ తగ్గించారు కానీ ఇంకొకటి కానీ పవన్ కళ్యాణ్ సినిమా దగ్గర ఈ మొత్తం మనం చూసాం. కానీ ఇప్పుడు గనక మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఓకే, అయినప్పటికీ ఓజీ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ కాదు, హరిహర వీరమల్లు ఏదైతే ఉందో దాన్ని బైకాట్ చేసే యోచనలో ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఉన్నాయంట ఆంధ్ర రాష్ట్రాల్లో. ఇంకోటి ఏంటంటే హరిహర వీరమల్లు సినిమాని ఆపే దమ్ము ఎవరికైనా ఉందంటారా? ఓకే, బాగుంది. ఎందుకంటే మీరు చివరిసారిగా చెప్పిన మాటకు నేనే కాదు, ఈ ప్రపంచంలో పసిపిల్లడు కూడా చెప్తాడు. హరిహర వీరమల్లుని కాదు, పవన్ కళ్యాణ్ని ఆపే దమ్ము ఎవరికైనా ఉందా అని ప్రశ్నించుకున్నప్పుడు ఆ దమ్ములు లేకే పక్కదారుల్లో ప్రయాణం చేస్తూ దీన్ని అడ్డుకోవాలని ఒక విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యర్థులు. ఓకే. ఇందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్కే ఈ అవరోధాలు ఎందుకు కలుగుతున్నాయి? భీమలా వకీల్ సాబ్ ఏ చూస్తుంది, ప్రతి సినిమా కూడా పవన్ కళ్యాణ్కే ఆటంకాలు. టికెట్ సరి నిర్ణయిస్తూ ఉంటారు. హెడ్ మాస్టర్ని, ఎంఆర్ఓని, ఇంకెవరో సంబంధిత గవర్నమెంట్ అధికారులేమో సినిమా హాల్ దగ్గర టికెట్లు ఇమ్మంటారు. వీళ్ళ ప్రభుత్వం తక్కువ చేసిందా? గేడు దగ్గర నుంచోమంటారు. ఎంఏ రీసెర్చ్ చేసిన వాడినేమో చేపల పులుసు అమ్మంటారు, మాంసం కొట్టియమంటారు. ఇంత గొప్ప పరిపాలన చేసిన వాళ్ళకి హరిహర వీరమల్లు గురించి మాట్లాడే నైతిక హక్కు లేకే ఈ డొంకదారులన్నీ పడుతున్నారు. ఎందుకంటే ఎక్కడో ఎవరో మర్డర్ చెప్పాడన్నమాట. నేను మర్డర్ ఎందుకు చేశానంటే నా బావ కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి అని చెప్పాడు. అలాగే ఇక్కడ ఈ ఉన్నటువంటి ఆ మగుటం పడిపోయిన మహారాజు ఒకడు ఉన్నాడు. మగుటం నేలజారిన మహారాజు ఒకడు ఉన్నాడు. ఆ మహారాజు కళ్ళల్లో ఆనందం చూడడానికే వీళ్ళు ఇన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నారు. అంతే తప్ప ఎవరండి ఎవరండి ఎందుకు ఎవరు? ఇదేం ఫెయిల్యూర్ సినిమా కాదు కదా. థియేటర్కి ఏమో వాల్ పోస్టర్లు అంటించిన పేస్ట్ ఛార్జీ కూడా రాదనుకోవడానికి, కరెంటు ఛార్జీ కూడా రాదని అనుకోవడానికి కాదు కదా. పోనీ ఇండస్ట్రీకి థియేటర్స్కి మధ్య ఉన్నటువంటి ఈ కొంచెం చర్చలు ఉన్నాయంటే అది ఎప్పటి నుంచో ఉన్నాయి. దానికి పరిష్కారం కావాలి. పరిష్కారం కావాలంటే ఆ నలుగురు మీదే డిపెండ్ అయి ఉన్నామని బయట పుకార్లు. ఆ నలుగురిలో ఒకళ్ళు లేచి నేను ఆ నలుగురిలో లేను, నేను వేరే, నాకు థియేటర్ లేవని చెప్పాడు ఒకడు. అవును. ఇంకొకళ్ళు లేచి ఇదంతా పాత చర్చలు తప్ప దీనికి సినిమాకి అట్లాంటి సంబంధాలు లేవండి, నేను ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ తాలూకు మంచినే కోరుతానని ఇంకోటి ప్రెస్ మీట్ పెడతాడు. ఇక్కడ మనకు ఈ రోజు కావాల్సి దిల్ రాజు గారు కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా అని కూడా పెట్టారు. దిల్ రాజు గారు ఏం చెప్పారంటే, సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా గురుగారులు అంటారు. ఐ మీన్ ఆయన తిడతారు, మేము పడతాం, మాకు చాలా ఉన్నాయి. సో అందులో వింతే ఉంది అని దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అల్లు అరవింద్ గారు కూడా ఆ నలుగురిలో నేను లేను అన్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది. సో దాని పట్ల మీ స్పందన ఏంటి సార్, యాజ్ ఎ అదేనండి. డైరెక్టర్ గా? ఎవరికి వారు రాజకీయ లబ్ధి కావచ్చు, వ్యక్తిగతమైన లబ్ధి కావచ్చు, ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టాండ్ని కీపప్ చేసుకోవడం కోసం శక్తి వంచన లేకుండా మంచి కథలు అందిస్తున్నారు సినిమా కథలు. వీటిని మనం సినిమా కథలుగానే తీసుకుందాం. సినిమా కథ అందించేవాడు, చెప్పేవాడు ప్రశ్నగా మిగిలిపోడు, ప్రశ్న వేయడు, ప్రశ్నకు సమాధానం చెప్తాడు. సమస్యగా మిగిలిపోడు, సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు. ఆ పరిష్కారాన్ని నిన్న అరవింద్ గారు కానీ ఈరోజు దిల్ రాజు గారు కానీ ఇచ్చారన్నది వాళ్ళే గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ అయ్యాడండి, రేపు మహేష్ బాబు సినిమా వస్తుందండి, దాని తాలూకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 1000 కోట్లు అండి. ఆ 1000 కోట్లు కూడా ఆడడానికి వీలు లేదని చెప్పేసి ముందు సినిమా థియేటర్లన్నీ బ్లాక్ చేసేసి దేవుని రాజకీయమా?
ఇవేమైనా ఓట్ల కొనుక్కోవడానికి థియేటర్లు బ్లాక్ చేయడం ఏంటండి? థియేటర్లు బ్లాక్ అవును. చేస్తుంటే నన్ను అడిగితే ముందు దుర్గేష్ ఉన్నాడు సినిమాటోగ్రఫీ మంత్రి, వెంటనే వాడి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవద్దు. ఎవర్రా మీరు థియేటర్లు బ్లాక్ చేశారని ఏ కారణం చేసి బ్లాక్ చేస్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడే మీకు థియేటర్లన్నీ బ్లాక్ చేసే ఆలోచన మీకు వస్తుందా? అరే ఓకే. వీళ్ళలో చేతగానితనం అంతా వీళ్ళలో ఉంచుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము దమ్ము ఉండబట్టే తాత్కాలికంగా మీలో ఆందోళన కలిగిస్తున్నారు. కనీసం మిమ్మల్ని షేక్ చేశారు కదా, ఆ షేక్ చేసే అవకాశం కూడా మీరు ఎందుకు ఇవ్వాలని చెప్తున్నాను నేను. ఒకటి. రెండు, ఓకే. సినిమా ఇండస్ట్రీలోను మనం అందరమీ ఐకమత్యంగా ఉందామని చెప్పేసి అక్కడెక్కడో గేడు దగ్గర దిగిపోయి కాలినడకన రాజమౌళి చిరంజీవులతో సైతం అలా పాపం యాత్రికులు నడుచుకుంటూ వెళ్తారు కదా గుళ్ళోకి, అలాగా ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ ప్రభువుని దర్శించుకోవడం కోసం వీళ్ళందరూ కాలినడకన వెళ్ళి ఒక సాష్టాంగ నమస్కారం అని చెప్పలేము, కానీ రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టినప్పుడు కనీసం ప్రతి నమస్కారం కూడా చేయకుండా, అరే టాలీవుడ్ పరుగుని ప్రపంచవ్యాప్తంగా అసలు విస్తృత చేసినటువంటి రాజమౌళిని మాట వరుసకైనా పలకరించకుండా ఇంత అవహేళన చేశాడే. మీరు కాలినడకన వెళ్ళి దర్శించుకున్నటువంటి ఆ రోజు మీకున్న ఆ దేవుడు, అలా కాకుండా మీరు వెళ్ళారు, వెళ్తే సాధారణంగా ఆహ్వానించాడు. ఇండస్ట్రీలోంచి ఒక సామాన్యమైన నటుడు ఈరోజు డిప్యూటీ మినిస్టర్ స్థాయికి వెళ్ళి భారతదేశ వ్యాప్తంగా రాజకీయ నాయకుడిగా అఖండ కీర్తి ప్రతిష్టలు సంపాదించిన తర్వాత మీరు ఇచ్చే బొకేయానికి అవసరం లేదు, అవును. మీరు వేసే పూలమాల అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు ఏమిటి, వీటి పరిష్కారం ఏమిటి? ఎందులోనూ వీళ్ళు రాజకీయం చేయలేదు, కానీ రాజకీయం కనిపిస్తుంది. మిమ్మల్ని కలుసుకోవాలంటే నేను ముందు మీ తాలూకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఓకే. డైరెక్టరో మేనేజింగ్ డైరెక్టరు వాళ్ళని కలుసుకొని, సార్ నాకు వారితో కొంచెం మాట్లాడే పని ఉందండి, మీరు అనుమతిస్తే మాట్లాడతాం. అది కదా పద్ధతి. అంటే ఎంతమంది తెలుగు ప్రొడ్యూసర్లకి మాట్లాడే విధానమే తెలియదా? ప్రోటోకాల్సే తెలియవా? ఒక్క పవన్ కళ్యాణ్తో మాట్లాడి వచ్చేస్తే చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడు? అంటే నన్ను అవాయిడ్ చేస్తున్నా, ఇలాంటి లేనిపోయినటువంటి అపోహలు వస్తాయి కదా, అపోహల్ని క్రియేట్ చేశారు, వచ్చేసారు, ఇంతవరకు నోరెత్తలేదు. దీన్ని ఎలా చూడమంటారండి? అవును. ఈ తెలివితేటలయ్యి సార్ ఇప్పుడు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారంట సార్? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏదైనా గానీ ఒక పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు, ఒక మెగా ఫ్యామిలీ కనిపిస్తున్నారు, వాళ్ళు తప్ప ఇంకెవరు కనిపించని పరిస్థితి. ఏదో ఒక చిన్న రూమర్ అయినప్పుడు టువర్డ్స్ పాయింట్స్ టు పవన్ కళ్యాణ్ అని మనం చూస్తున్నాం కదా. సో దీనిపైన గుడ్ మీ స్పందన? గుడ్ క్వశ్చన్. అక్కడ వాళ్ళు టార్గెట్ చేయడానికి ఎవరు లేరు. ఓకే. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళ సీఎం అనుకున్నాడు కదా, ఆ మూడేళ్లతోనే అంటే వర్కింగ్ ఇయర్స్ ఆ మూడేళ్లతోనే ముచ్చట తీరిపోయింది అన్నమాట. ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారు? ఆంధ్రాలో ఓకే. బలంగా ఉన్న నాయకుడు ఎవరు? భారతదేశంలో బలంగా ఉన్న నాయకుడు ఎవరు? ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఆరుగురితో లంచ్ చేసినట్టు ఆరుగురిలో ఒకడు పవన్ కళ్యాణ్. అది ఆయన స్థాయి. ఆయన్ని పడగొడితే మిగతా అంతా వాళ్ళ ఇష్టమే కదా, వాళ్ళే రాజులు, వాళ్ళే మంత్రులు. గనక ఓట్ల ఎలక్షన్కి ఎలాగైతే 100 కోట్లు ఖర్చు పెడతారో, ఈయన్ని టార్గెట్ చేయడానికి కూడా మొత్తం థియేటర్లన్నీ బ్లాక్ చేసి పెట్టారు కదా ఇప్పుడు. ఓకే. టార్గెట్ అంటే ఇంకెవరు టార్గెట్ చేయడానికి ఎవరు లేరు. వాళ్ళ దృష్టిలో చంద్రబాబు నాయుడు ముసలైపోయాడు. వాళ్ళ దృష్టిలో నిన్నగాక మొన్న ఏదో రాజకీయ నాయకుడిగా ఒప్పుకుంటారు, కానీ ఈయన ఎవరిని లోకేష్ని కూడా నాయకుడిగా ఒప్పుకోరు. వాళ్ళ దృష్టిలో నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఆయన్నే టార్గెట్ చేయాలి, ఆయన్నే బాధలు పెట్టాలి. ఆయన్ని బాధలు పెట్టాలంటే ఏం చేయాలి? వాళ్ళ అన్నయ్యని బాధ పెట్టాలి, లేదా వాళ్ళ ఓకే. కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరినో ఇలా బోరగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళ చేత మాట్లాడించాలి, రోజా లాంటి వాళ్ళ చేత మాట్లాడించాలి. ఇలా మాట్లాడిన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారో ఎలాగున్నారో తెలుసు కదా. వాళ్ళకి ఇంకో టార్గెట్ లేదండి ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. సార్ ఇప్పుడు ఇంత జరుగుతుండగా ఒక ఒక సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ఒక వ్యక్తిగా రోజా గారు ఎందుకు స్పందించట్లేదు అంటారు? రోజా ఏముందండి, కుసాలు జారిపోయినాయి కదండి రోజాకి, ఇంకెక్కడ ఉందండి? రోజా అది ఒక నెక్స్ట్ సినిమా కొడాలని ఇండస్ట్రీ తర్వాత సంబంధించిన రోజా.
సినిమా ఇండస్ట్రీ లేదు మాట్లాడలే. సంబంధించిన వ్యక్తి ఇప్పుడు కదా. మాట్లాడిన మాటలు ఆల్మోస్ట్ 3-4 మంది ఓ 3-4 సీఎంలు వచ్చినా సరే రోజా తాలూకు దాన్ని ఏమంటారు, రెబల్ రోజా అంటారు కదా. అంటే ఎంత రెబలిజం ఉందో తెలిసిపోయింది. ఆవిడ ఏ స్థాయికి వెళ్ళి మాట్లాడుతో తెలిసిపోయింది. ఏ స్థాయి లేదు గనక పవన్ కళ్యాణ్ అడిగింది, నీకున్న స్థాయి ఏమిటి, నీకున్న విలువ ఏమిటి, మా జగనన్న తాలూకు ఎడమ చేతి చిటికిన వేలు మీద ఉన్న ఆ వెంట్రుకు కూడా నువ్వు సరి సమానం కాదని చెప్పిందంటే ఆవిడ హద్దులు దాటేసి ఎప్పుడో వచ్చేసిందన్నమాట. ఆవిడ రేపు పొద్దున్న ఈ బోరుగడ్డ కానీ లేకపోతే వంశీ కానీ కొడాలి నాని కానీ ఆ పక్క మన ఒక క్యాబిన్లోనో బ్యారక్లోనో ఉంటుందన్నమాట. ఆవిడ సీట్ కన్ఫర్మ్డ్, రోజా సీట్ కన్ఫర్మ్డ్, కొడాలి నాని సీట్ కన్ఫర్మ్డ్. తర్వాత ఓకే. కాదంటే మొత్తం వీళ్ళందరూ కలిసి కంపెనీగా మాట్లాడుకొని పిచ్చేపాటి మాట్లాడుకుంటారు అంతే. దానికోసమే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా తప్పకుండా అరెస్ట్ చేసి తీరుతారు, నేను ఘంటాపథంగా చెప్తా. ఓకే. 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 దానికోసం కడుపుమంట. పవన్ కళ్యాణ్ని కొట్టాడు. ఎలా కొడతాడండి పవన్ కళ్యాణ్ని? ఇప్పుడు చెప్తున్నాను, యథేచ్ఛగా సినిమా ఆడుతారు. ఆ సినిమా మునపటి కంటే ఓ విధంగా పవన్ కళ్యాణ్కి మంచిదే అయింది. అత్తారింటికి దారేది సినిమాలో కొంచెం లీకేజీ వచ్చిందని తెగ బాధపడిపోయారు అందరూ. త్రివిక్రమ్ శ్రీనివాసు అవును. ప్రొడ్యూసర్లు అందరూ బాధపడ్డారు. అది ఏమైపోయింది, విపరీతమైన క్రేజ్ని క్రియేట్ చేసి ఓ బాక్స్ ఆఫీస్ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది, రికార్డుని తిరగరాసింది. అలాగే హరిహర వీరమల్లు కూడా డెఫినెట్గా పాత రికార్డుని చెరిపేస్తుంది. ఇక్కడ ఓకే. రజనీకాంత్ తమిళనాడులో సినిమా ఫ్లాప్ అయితే 100 డేస్, ఇక్కడ ఆ పరిస్థితి పవన్ కళ్యాణ్కి వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమా ఓ మోస్తరుగా ఉందంటే 100 రోజులు ఆడిస్తారు పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యాన్స్. పైగా కూటమి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా. కనుక ఇది చాలా పిచ్చి ఆలోచన. చేటు కాలం దాపురించినప్పుడు అన్నీ ఇలాంటి దరిద్రపు బుద్ధులే పుడతాయి గనక ఇది జగన్మోహన్ రెడ్డి తాలూకు ఒక ఒక పద్మవ్యూహం క్రియేట్ చేశానని చంకలు గుద్దుకొని సంబరపడుతున్నారు. కానీ మళ్ళీ ఈ పద్మవ్యూహంలో చిక్కుకున్నది ఎవరైతే పావులుగా ఉన్నారో వాళ్ళే చిక్కుకుపోతారు. ఇది ఓకే. ఘంటాపథంగా చెప్పగలను. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ థ్యాంక్ యూ. వచ్చినందుకు.